సో ఈరోజు మనం చూడబోయే శారీస్ ప్యూర్ కంచిపట్టు లైట్ వెయిట్ పట్టు శారీస్. సో వీటి రేంజ్ వచ్చేసరికి అన్నీ కూడా 7,000 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. చాలా చాలా మంచి శారీస్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది మధ్యాహ్నం వీడియో చేయకపోతే. రీసెంట్గా జైపూర్ వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చి రాత్రి 1 o'clock వచ్చాను. సో చాలా లేట్ అయిపోయింది ఫ్లైట్ కూడా. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయింది. ఇంక పడుకునేసరికి 2 అయింది. సో ఇంత టైర్డ్ అయినా కానీ అసలు ఎంత హ్యాపీగా ఎంత బాగుంటుంది తెలుసా? ఎందుకు అంటే మన వర్క్ అనేది 10 మంది గుర్తించడమే, అంతే అండి. సో నేను ఈ క్వాలిటీ అనేది దాదాపు 17 years నుంచి చెక్ చేసుకుంటూ ఇంత క్వాలిటీ పెట్టాలి, ఇలా పెట్టాలి. సో ఇది నేను వేసుకుంటానా, మా అమ్మాయి వేసుకుంటుందా, మా అమ్మ వేసుకుంటుందా, మా కోడలు వేసుకుంటుందా, మా మనోరాలు వేసుకుంటుందా, ఇలా ఆలోచించుకుంటూ మా ఇంట్లో ఉండే లేడీస్తోనే వీళ్ళందరి మీద ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కటి తీస్తాను. కాబట్టి నాకు ఈరోజు అందరూ నన్ను గుర్తించారు. ఇంత మంచి పేరు వచ్చింది. రీసెంట్గా కూడా నేను చాలాసార్లు అసలు ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సేమ్ టైం కొంచెం అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుందంటే, సో నేను కూడా వాళ్ళ ఫొటోస్ అన్నీ తీసుకొని తెచ్చుకొని అన్నీ ఒక ఆల్బమ్ చేసుకోవాలనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన ఐడియా, ఇంకటి నుంచి నేను కూడా ఫాలో అవుతా. సో ఈరోజు మనం చూడబోయే శారీస్ ప్యూర్ కంచిపట్టు లైట్ వెయిట్ పట్టు శారీస్. సో వీటి రేంజ్ వచ్చేసరికి అన్నీ కూడా 7,000 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. చాలా చాలా మంచి శారీస్ అండి. నేను ఇవి కంప్లీట్గా మీకు హ్యాండ్లూమ్ అని చెప్పను, కానీ చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి. కంప్లీట్ ఇవన్నీ ఫుల్ జకాడ్, చూసారు కదా ఎంత బాగుందో. కంప్లీట్ జకాడ్ అండ్ బార్డర్ వచ్చి మంచి శారీస్ అండి, చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరూ అడిగే రేంజ్, చాలామంది అడుగుతున్నారు 7,000, 8,000, 10,000 బిలో చూపిమని. సో మీ అందరి కోసం ఇవి చూపిస్తున్నాం. కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, ఆ రేంజ్కి తగ్గట్టు ఉంటుంది. చూడండి చాలా బాగున్నాయి. సో ఎవరు కూడా అనుకోరు అసలు ఇవి ఇంత తక్కువ రేటా అని అంటారు. సో హ్యాండ్లూమ్ కాదు కాబట్టి మనకి తక్కువ పడుతుంది, లేకపోతే హ్యాండ్లూమ్ వల్ల దాదాపు డబల్ అవుతుంది. సో అందులో డబుల్ వార్ప్లో చేయాలంటే చిన్న విషయం కాదు. బాగుంది కదా, పసుపు కొట్టేటప్పుడు అది చాలా బాగుంటుంది. గ్రే, మంచి పీకాక్ బ్లూ, రాణి పింక్ నా ఫేవరెట్, చాలా బాగుంది. గ్రీన్, మంచి గ్రీన్ అండి, ఎమరాల్డ్ గ్రీన్. అండ్ పీచ్ కలర్, సో జైపూర్లో అడిగింది ఏంటి అంటే, నన్ను అక్కడే ఉంటారంట మన హైదరాబాద్ వాళ్ళు. ఆవిడ అడిగారు, మీరేంటి ఇంత సన్నగా అయిపోతున్నారు? ఇది ఎల్లో అండి. ఇంత సన్నగా అయిపోతున్నారు ఏంటి, ఎందుకు, ఏమన్నా బాగాలేదా అని అడిగారు. నేను చాలా బాగున్నా, హ్యాపీగా ఉన్నా. కాకపోతే తగ్గాలి అని వాంటెడ్గా తగ్గుతున్నా. ఎందుకంటే మనకు ఒక ఏజ్ వచ్చే కొద్ది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి.
అందులో ఇప్పుడు 51. సో 51 ఇయర్స్ అంటే మనం ఇంకొక కనీసం ఒక 15-20 ఇయర్స్ హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ తిరగాలి అంటే కొంచెం హెల్తీగా ఉండాలి కదా. సో ఇన్ని రోజులు ఏదో తినేసి ఏదో ఉండుంటాం, అయినా మ్యాక్సిమం మన సెన్స్లోనే ఉంటాం, కానీ కేర్లెస్ అంటే వర్క్ వల్ల మనం అవన్నీ పక్కన పెట్టేసి మనం ఉండడం. అలా కాకుండా కొంచెం హెల్తీగా ఉండాలని, 50 తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. అందుకే చాలా ఎందుకంటే నీ పెయిన్ వచ్చేస్తున్నాయి వెళ్తుంటే. సో ఇవన్నీ రాకూడదు అంటే వెయిట్ తగ్గిపోవాలి. అందుకే ఇప్పుడు చాలా బాగుంది, అసలు పెయిన్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు వెయిట్ ఉంటే మాత్రం వెయిట్ తగ్గించేసుకోండి. ఎంత హ్యాపీగా మీరు బార్లీ వాటర్ తాగండి, లేదంటే చియా సీడ్స్ వాటర్ తీసుకోండి. ఎక్కువ వాటర్ తీసేసుకోండి. ఆకలి వేసినప్పుడల్లా చక్కగా వాటరు, రాగిజావ, బార్లీ ఇలాంటివి తీసేసుకోండి. కొంచెం అనారు గింజలు కానీ, కొన్ని వాల్నట్స్, ఇలా కొంచెం కొంచెం అన్ని బాదాము ఇలాంటివి ఏదైనా తినండి. రైస్, కొంచెం దోశ, ఇడ్లీ నా ఫేవరెట్, కానీ తప్పదు. అన్నీ మానేసి కొంచెం కఠినంగా ఉంటే తగ్గిపోతారు. సో నేనైతే 4-5 kgs తగ్గిపోయాను, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకొక 4-5 kgs నా టార్గెట్. అది కూడా అయిపోయినాక కంప్లీట్గా నేను మీకు చెప్తాను. మీరు ఎంత హ్యాపీగా అసలు డైట్ చేసిన ఫీల్ లేకుండా మీరు డైట్ చేయొచ్చు. సో ఇది నా సొంతంగా నాకు తగ్గట్టు నేను రెడీ చేసుకుంది. సో మీ ఫుడ్ హ్యాబిట్స్కి, మీకున్న దానికి మీరేం చేయాలి అంటే, మీరు అది మిస్ అయిన ఫీలింగ్ రాకుండా మీరు మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు కాఫీ చాలా ఇష్టం, రోజుకి 4 సార్లు ఇచ్చినా తాగుతా. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నాను, జస్ట్ హాట్ వాటర్ విత్ కొంచెం డికాషన్ వేసుకొని, కొద్దిగా షుగర్ వేసుకుంటాను, లేదంటే బెల్లం పౌడర్. సో వేసుకొని అది తీసుకుంటున్నా. చాలా బాగుంది, ట్రై చేయండి. ఎంతమంది కాఫీ తాగే వాళ్ళు ఉన్నారో, ఆల్మోస్ట్ మీరు ఈ మిల్క్ మానేసి, కొద్దిగా షుగర్ కంటెంట్ మానేసి, కొద్దిగా తీసుకోవడం మొదలు పెట్టారనుకోండి, అసలు చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఎందుకంటే నేనైతే అదే చేస్తున్నా. నాకు అసలు ఆ కాఫీ మిస్ అయిన ఫీలింగ్ కూడా లేదు ఇప్పుడు. సో బ్లాక్ కాఫీ అలవాటు చేసేసుకోండి, బాగుంటుంది. ఎక్కడికన్నా వెళ్తున్నా చిన్నగా డికాషన్ తీసుకెళ్ళామనుకోండి, హాట్ వాటర్ అడగడం, ఆ డికాషన్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేసుకోవడం, కొంచెం బెల్లం పౌడర్ కానీ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. సో అలా మనం కాఫీ మానేసిన ఫీలింగ్ రాకపోతే సగం డైట్ హ్యాపీగా వెళ్ళిపోతుంది నా ఉద్దేశం. మీరు కూడా ఎంతమంది ఇలా నాలాగా డైట్ చేస్తున్నారో కామెంట్లో పెట్టండి. అండ్ మీరు ఇంకా కూడా వెయిట్ త్వరగా తగ్గిపోయి బాగున్నారు అంటే, మీరు కూడా మీ డైట్ చార్ట్ మీరు ఎలా చేసేది కామెంట్లో పెడితే, ఇంకా మనలాగా ఎంతోమంది ఉంటారు కదా లావైన వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు, హెల్తీగా ఉంటారు. మెయిన్ హెల్త్ అండి, హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో అందుకే నేను చాలా జాగ్రత్త తీసుకుంటున్నా. మీరు కూడా నాతో పాటు ఏదో ఒక రోజు వాకింగ్కి రావాల్సి వస్తుంది, నేను చెప్తాను. కాకపోతే ఈ లోపల మీరు హెల్తీ అయిపోండి ఫస్ట్, ఆ తర్వాత మనందరం కలిసి వాక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.